దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ రైస్ని ఒక 1 కప్ వరకు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇందులో నుంచి కొద్దిగా రైస్ని ఒక బౌల్లోకి వేసుకొని దద్దోజనంని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే రైస్ని మెత్తగా ఉడికించుకొని చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ని తీసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేస్తున్నాను. ఇలా మెత్తగా ఉడికించుకుంటే మీకు స్మాష్ చేయాల్సిన పని లేదండి. ఈ విధంగా పొడి పొడిగా ఉంది కాబట్టి స్మాష్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ రైస్ని కలిపేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రెడ్ మిర్చి, పెసరపప్పు, పుట్నాల పప్పు అండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇందులోకి మనం సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన ఉంచుకున్నాను. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని, కరివేపాకు, అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగన్నంలోకి ఈ తాలింపుని వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా దద్దోజనంని ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టేయడమే.